నమస్కారం ఫ్రెండ్స్. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరం ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కదా! అందులో పెట్రోల్ ఖర్చు ఎంత పెద్ద మొత్తం అంటే ఇట్ కెన్ మేక్ యువర్ ఎకానమీ, ఇట్ కెన్ బ్రేక్ యువర్ ఫ్యామిలీ ఎకానమీ. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని చాలామంది భయపడిపోతున్నారు. ఇంకెంత పెరుగుతుందో, ఎలా బ్రతకాలి అనే ఆందోళన. ఎందుకంటే పెట్రోల్తో పాటు మిగిలిన ధరలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి. కానీ ఫ్రెండ్స్, భయపడొద్దు. మనకు ఒక సేఫ్ ఆప్షన్ ఉంది. అదేంటంటే ప్రభుత్వ పెట్రోల్ బంకులు. ఎస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ కంపెనీలన్నింటికి కూడా ప్రైవేట్తో పాటు ప్రభుత్వ బంకులు కూడా ఉంటాయి. మనం ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకు కలిగే లాభాలేంటో ఈ వీడియోలో పాయింట్ వైజ్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా వీడియో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మొదటి పాయింట్ ఫ్రెండ్స్, మనం ప్రభుత్వ పెట్రోల్ బంకుల్లో కొంటే మనకు కలిగే మొదటి లాభం ఏంటంటే సరైన కొలతలు, ఎక్కువ పెట్రోల్. ఎస్, ప్రభుత్వ బంకుల్లో మీరు 1 లీటర్ అని కొట్టిస్తే నిజంగా 1 లీటరే వస్తుంది. అదే పెట్రోల్ బంకుల్లో కొన్ని చోట్ల షార్ట్ ఫిల్లింగ్ అనే మోసం జరుగుతుందని మనం ఎప్పుడు తరచుగా వీడియోలు చూస్తూనే ఉంటాం. అలాగే కల్తీ కూడా జరుగుతూ ఉంటుంది. వర్షాకాలం నీళ్లు కలిపేసి అమ్మేస్తూ ఉంటారు అని. నీళ్లు కలిసినా పట్టించుకోకుండా అయ్యే ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ బంకులు రెగ్యులర్గా లెవెల్ చెకింగ్ అనేవి అవుతాయి. ఎస్, మీరు పూర్తి వాల్యూ పొందుతారు. రోజుకి 50 నుండి 100 రూపాయలు మీకు ఆదా అవుతాయి. అబాచా, 50 నుంచి 100 రూపాయలే అని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు నిజంగా వాళ్ళు కొట్టేసే పెట్రోల్ మీకు తెలియాలి అంటే దాని వాల్యూ, ఒకటి మీకు పెట్రోల్ బంకుల్లో పనిచేసే మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా ఉండాలి. లేదు అని అంటే పెట్రోల్ బంకులంతా క్లోజ్ అయిపోయిన తర్వాత రాత్రిపూట చాలామంది ఎంప్లాయీస్, పెట్రోల్ బంకుల్లో పనిచేసే ఆ పెట్రోల్ పోసే కార్మికులంతా కూడా వాళ్ళ ఓనర్కి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ ఇచ్చేసి మళ్ళీ ఆ ప్రాఫిట్స్లోనే, అంటే మనకు వేయాల్సిన సరైన కొలత వేయకుండా వాళ్ళు మిగిల్చుకొని కొట్టేసిన అమౌంట్ తోటి మందు పార్టీలు అనేవి కూడా జరుగుతాయి. ఇది పెట్రోల్ బంకుల్లో పనిచేసే చాలామంది కార్మికులకి తెలిసిన విషయమే, కానీ మేజర్ 90% పబ్లిక్కి ఈ విషయం తెలియదు. ఎస్, వాళ్ళు మందు పార్టీలు చేసుకుంటారు. మార్నింగ్ ఏదైతే మీకు పెట్రోల్లో లాస్ట్కి వచ్చేసరికి కొంత ఏదైతే పెట్రోల్ ఉంటుందో దాన్ని మీకు పడకుండా వాళ్ళు పైప్ని, గన్నని వెనకాలకి లాగేస్తారనమాట. ఆ వెనకాలకి లాగేయడంలో ఏముందిలే అనుకుంటారు. కానీ దాంట్లోనే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత లేదన్నా 10 రూపాయల నుంచి 20 రూపాయలు వారు సేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా కార్లు వచ్చాయి, వాళ్ళు ఫుల్ ట్యాంక్ అన్నారంటే వాళ్ళకు పండగే. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే అండి, నమ్మకం, ట్రాన్స్పరెన్సీ. ఎస్, ప్రభుత్వ బంకులు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. వాళ్ళు మోసం చేస్తే ప్రభుత్వం సూటిగా యాక్షన్ తీసుకుంటుంది. ప్రైవేటు బంకుల్లో చాలాసార్లు క్వాలిటీ కొలతల్లో సందేహాలు మనకి వస్తూనే ఉంటాయి. కానీ ప్రభుత్వ బంకుల్లో కొన్నప్పుడు మీ మనసు మాత్రం శాంతంగా ఉంటుంది. అది కూడా మనకి పెద్ద లాభం. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ ఫిల్ చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది, ఎస్, నేను కొట్టించుకున్న పాత బంకు కంటే కూడా ఇక్కడ నాకు ఎక్కువ వస్తుంది అని. రెగ్యులర్గా ఎవరైతే పెట్రోల్ని ఫిల్ చేయించుకుంటారో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. బల్క్గా పెట్రోల్ని కొట్టించుకునే వాళ్ళకు కూడా తేడా ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ ట్రాన్స్పరెన్సీ, నమ్మకం అనేది కావాలి అనుకుంటే కనుక ప్రభుత్వ బంకుల్లో కొట్టించుకోవడం చాలా ఉత్తమం. ప్రభుత్వ బంకుల్లో ఎందుకు ఉంటుంది ఇలాగా అంటే, ప్రభుత్వము విదేశాల నుండి నేరుగా వారు పెట్రోల్ని తెచ్చుకుంటారు. వారికి వచ్చిన తర్వాతనే ఈ ప్రైవేటు బంకుల వారికి పెట్రోల్ని సరఫరా చేయడం జరుగుతుంది. సో మనం డైరెక్ట్గా కొనేది సప్లయర్ దగ్గర నుంచి అనమాట. ఆ సప్లయరు ఆల్రెడీ వేరే ప్రైవేట్ వాళ్ళకి సప్లై చేస్తూ లాభం పొందుతున్నాడు. మళ్ళీ అది కాకుండా జనాలకి కరెక్ట్గా ఇవ్వడానికి తను కావాలని పెట్టిన బంకులే ఈ ప్రభుత్వ బంకులు అనమాట. దీనివల్ల ఏంటంటే సప్లయరు తను ఎటువంటి పెట్రోల్ని దేశమంతటా ప్రైవేట్ వారికి అందిస్తున్నానో తెలియజెప్తున్నాడు. సో వీళ్ళ దగ్గరే నాణ్యత కొరవైందంటే ఇంకా ప్రైవేటు రంగంలో దీనికి 3 times 4 times నాణ్యత అనేది కొరవడుతుంది. సో ప్రభుత్వ బంకుల్లో మనం కొట్టించుకునే పెట్రోల్ ఎప్పుడు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పెట్రోల్. ముఖ్యంగా డెన్సిటీ చూసుకోండి. పెట్రోల్ డెన్సిటీ ఎప్పుడు ప్రభుత్వ బంకుల్లో ఉండేది పర్ఫెక్ట్గా ఉంటుంది. 730 to 770 లోపు మధ్యలో ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది అది డెన్సిటీ, పెట్రోల్ డెన్సిటీ, డీజిల్ డెన్సిటీ. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, మనకి ధరలు వలన కూడా మనకి అదనపు లాభం జరుగుతుంది. ఎస్, ప్రభుత్వ బంకుల్లో ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయండి. ప్రైవేటు బంకుల్లో లాగా రేటు తగ్గిపోయినా వీళ్ళు తగ్గించకుండా అమ్మేయడం, రేటు పెరిగిపోయినా
వెంటనే ఇంకా లేదంటే ఇంకా పెరగకుండానే వీళ్ళు ముందు సమాచారం రాగానే ముందే పెంచేయడం ఇలాంటివి ఏమీ చేయరు. సో ప్రభుత్వ బంకుల్లో ధరలనేవి స్థిరంగా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయి. కొన్ని ప్రైవేటు బంకులు ఎక్కువ ధరకు గూడా మనం అమ్మడం చూస్తూనే ఉంటాం పెట్రోల్ దొరకనప్పుడు. అంతేకాకుండా యాక్చువల్‌గా ప్రభుత్వ బంకుల్లోనే ఫస్ట్ స్టార్ట్ అయిందండి ఈ ఫ్రీగా టైర్స్‌లో ఎయిర్ ఫిల్లింగ్ చేయడము, అలాగే వాటర్ క్లీనింగ్ సర్వీసెస్ ఇలాంటియన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది ప్రభుత్వ బంకుల్లోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాటిని అడాప్ట్ చేసుకొని మళ్ళీ ఇవెక్కడ ఫేమస్ అయిపోతాయని చెప్పి ప్రైవేట్ బంకుల్లో కూడా వీళ్ళు కూడా ఫ్రీ ఎయిర్ ఫిల్లింగ్ ఇవ్వడం జరుగుతుందనమాట. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో అయితే కొన్ని మన ప్రభుత్వ బంకుల్లో వాటర్ క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో ఇప్పటికీ కూడా కొన్ని మేజర్ విలేజెస్‌లో వాటర్ క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీ బండిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు జెట్ స్ప్రే ఇస్తారు. దాంతో మీరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట వాటర్ క్లీనింగ్. సో ఇలాంటి ఫెసిలిటీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు ఎక్కడ వీటికి అలవాటు పడిపోతారని వీళ్ళు కూడా ఫ్రీ ఎయిర్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. చాలా బంకుల్లో మనకి ఫ్రీ ఎయిర్ ఫిల్లింగ్ ఉంటుంది. ఎస్, ₹10 ఎయిర్ ఫిల్ చేస్తున్నాడంటే అతనికి ఎంత మిగులుతుందో మీరు ఆలోచించుకోండి ఒకసారి ఫిల్లింగ్ మీద. సో ఇది జస్ట్ లాజికల్గా ఆలోచించడం మాత్రమే. ఎందుకంటే ప్రైవేటు బంకుల్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఎవరికి కనబడకుండా, మీ ఎవరికి తెలియకుండా ఉండడానికి హైడ్ చేస్తారు, డిలీట్ చేయిస్తారు. సో ఈ వీడియోని క్లియర్గా మొత్తంగా వినండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు నేను చెప్తున్న ఎన్నో బాధలు అందరూ పడిన. ఇంకా ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ధైర్యంగా ఉండండి. ధరలు పెరిగినా ఏం పర్వాలేదు. ప్రభుత్వ బంకుల్ని ఎంచుకోండి. అక్కడ మోసం లేదు, సరైన కొలతలు వస్తాయి. ప్రతి లీటర్కి మీరే గెలుస్తారు. మీరు రోజుకొకసారి గెలిచారంటే నెలకొచ్చేసరికి అది మీకు అతిపెద్ద విజయం అవుతుంది. ఎస్, అలా మిగిలిన డబ్బుతో మీరు ఏ ఇన్సూరెన్సో లేదంటే సిప్పో వేసుకున్నారనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, ఆహా సూపర్. ఇలా డబ్బులు మిగుల్చుకోవాలి, తెలివిగా అలా దాచుకోవాలి. ఎస్, ఖర్చుగానే ఉంటాయి. ఒక దగ్గర మిగుల్చుకొని ఇంకో దగ్గర ఖర్చు పెట్టాలి. సో అదే రేపడకండి. పెట్రోల్ ధరలు శాశ్వతం కాదు. ఒకవేళ కనుక పెట్రోల్ ప్రైస్ ఇంకా పెరిగిపోతున్నాయి అనిపిస్తే కనుక మీకు మెల్లగా టైం ఉంది కాబట్టి ఈవీలోకి కన్వర్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ ప్లేస్లో హైడ్రోజన్ ఫ్యూయల్ కూడా రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇథనాల్ ఫ్యూయల్ 85% ఇథనాల్ ఫ్యూయల్ లీటర్ ₹85 ఇస్తున్నారు. సో ఇథనాల్లోకి కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అది మళ్ళీ 85కి స్టార్ట్ అవుతుంది అనమాట. అది మెల్లగా ఇప్పుడున్న ప్రస్తుతం రేట్కి రావాలి అంటే ఇథనాల్ ఫ్యూయల్ ఇంకో 10-15 ఏళ్ళు పడుతుంది. సో సింపుల్, మన వెహికల్ని చేంజ్ చేయడం అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి వెహికల్ ఖచ్చితంగా పాడైపోతుంది. మన వెహికల్స్ 10 ఇయర్స్ తర్వాత పర్ఫెక్ట్ వెహికల్ని తీసుకుంటే మన అవసరాలకు అనుగుణంగా మనం పోషించే వెహికల్ కాకుండా మనల్ని పోషించే వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా మనం డబ్బును ఆదా చేసుకోవడం అనే గేమ్లో ఖచ్చితంగా గెలుస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రభుత్వ పెట్రోల్ బంకుల వల్ల లాభాలు ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో స్మార్ట్గా ఆలోచించండి ఖర్చు చేసే విషయంలో. అలాగే మీ అనుభవాలు కామెంట్స్ రూపంలో దయచేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకున్నారా? మీకు ఏమైనా తేడా అనిపించిందా? ఒకవేళ కనుక మీకు ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని సేవింగ్స్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ డ్రైవ్ సేఫ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.